హలో ఫ్రెండ్స్, నార్మల్గా ఇప్పుడు మార్కెట్లో మెదలే ప్రశ్న ఏంటి అంటే ఒక కొత్త ప్లాట్ కొనాలా లేకపోతే రీసేల్ ప్లాట్ కొనాలా అనేది ఒక చిన్న సందేహం. కొత్త వెంచర్ వేసిన వెంచర్లో కనుక మీరు ప్లాట్ కొంటే అక్కడ వాళ్ళు మినిమం 10 నుంచి 15 వేల మధ్యలో ప్లాట్ అమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు 1 కోటి నుంచి 1.5 కోటి మినిమం పర్ ఎకర్ ఉంటుంది. అదేవిధంగా రీసేల్ ప్లాట్ అనుకోండి, వాళ్ళు 2-3 లక్షలలో 4 లక్షలలో తీసుకొని ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే 8 లక్షలు 9 లక్షలు వస్తే చాలు అనుకుంటారు. సో కొత్త ప్లాట్కి 150 గజాల ప్లాట్కి మీరు ఒక 15 లక్షలు పెట్టడం కన్నా, లేకపోతే 12 నుంచి ఒక 18 లక్షలు పెట్టడం కన్నా రీసేల్ ప్లాట్కి 9 లక్షలకు తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈయనకు 15 లక్షల ఆశ లేదు. ఎందుకంటే 4 లక్షలు 3 లక్షలు పెట్టినా నాకు ఒక 8 లక్షలు 9 లక్షలు వస్తే చాలు, డబ్బుకి డబ్బు రెట్టింపు అయితే చాలు అనుకుంటాడు. కానీ కొత్త వెంచర్లో అలా కాదు, అలా ఉండదు పరిస్థితి. 12 నుంచి 15 వేల రూపాయలు పెట్టి తీరాల్సిందే. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రీసేల్ ప్లాట్కి వెళ్తే మీకు తక్కువ ధరలో వస్తుంది. ఆల్రెడీ వెంచర్ అంతా క్లియర్గా ఉంటుంది కాబట్టి, క్లియర్ టైటిల్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనే డాక్యుమెంట్, సెకండ్ డాక్యుమెంట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీకు వెరిఫికేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో రీసేల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నా ఒపీనియన్. జనరల్గా ఏ వెహికల్ మీరు తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా డే బై డే దాని వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. కానీ రీసేల్లో ఓన్లీ ల్యాండ్లో మాత్రమే మీకు అది ఎన్ని రోజులు పెరుగుతూ ఉంటే దాని వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది. అది ఎన్ని రోజులు వెయిటింగ్లో ఉంటే దాని వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రీసేల్ ప్లాట్ తీసుకునే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు. సో ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.